Satish, is it visible my screen? Yes, sir. Okay. So, yeah, thank you very much. Today we are discussing one more new concept, that one is lists. అంటే మనం ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అదే ఏంటిదంటే లిస్ట్స్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే వాట్ ఎవర్ వీ డిస్కస్ ఆన్ ప్రీవియస్ సెషన్స్, అంటే మనం ఏమైతే ప్రీవియస్ సెషన్లో మనం మాట్లాడుతున్నామో వాటన్నిటిని ఒకసారి ఏం చేద్దామంటే సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే లేటర్ టుడేస్ అవర్ ఎజెండాని మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే, దానికంటే ముందు లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము, ఒక కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఏంటిది ఆ కాన్సెప్ట్ అంటే కాంపౌండ్ అసైన్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే మీరు ఇక్కడ కనుక ఒక కోడ్ కనుక చూసారనుకో, a=a+1 అంటే ఒక వేరియబుల్కి +1 అనేది కలపాలి అనుకున్నాను అనుకో, జనరల్గా అయితే మన కోడ్లో ఎలా రాసాము, ఏం రాసాము, లెఫ్ట్ సైడ్ రాసాము చూడండి, ఒక వేరియబుల్ ఏదో ఇచ్చాను, ఆ వేరియబుల్కి ఒకటి యాడ్ చేయాలంటే జనరల్గా మనం ప్రీవియస్లో ఎలా నేర్చుకుంటామని చెప్పాము, a ఆ వేరియబుల్ రాసి పెట్టామనుకో, అప్పుడు ఏమైందంటే మనం ప్రీవియస్గా తీసుకున్న కోడ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న వేరియబుల్కి 1 యాడ్ అవ్వడం అనేది జరిగింది. అదే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్తో చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే అదే స్టెప్ని అలా కాకుండా ఇంకా ఈజియెస్ట్గా రాయొచ్చు అనమాట. ఎలా అంటే ఏ అనే వేరియబుల్కి ఒకటి రాయాలి అనుకుంటున్నాను అనుకో, ఏ అని రాసేసి +=1 అని రాసేసి అనుకో, అప్పుడు ఏమైందంటే ప్రీవియస్ స్టెప్ ఏదైతే రాసామో దానికి రీప్లేస్మెంట్గా ఈ స్టెప్ని కూడా రాసామనుకో సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ఒక వేరియబుల్ని +1 యాడ్ చేయాలంటే ప్రీవియస్లో ఏదైతే నేర్చుకున్నామో దానికి అప్గ్రేడెడ్గా మనం ఎలా అప్లై చేస్తాము అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలా అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి అప్లై చేస్తామనేసి మనం తెలుసుకున్నాం. దీంట్లో ఎడిషనే కాకుండా ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, బోల్డ్ దాటి గురించి చెప్పుకున్నాం, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్ చేయడము, అలానే ఇంటిగ్రల్ పార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది మరొక కాన్సెప్ట్, ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం చెప్పుకున్నాము, జనరల్గా ఫ్లోర్ డివిజన్ అంటే ఏం చెప్పాను, ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేసానుకో మనకేమొస్తుంది, కోషెంట్ అనేది వస్తుంది కదా. ఆ కోషెంట్లో నుండి ఆల్వేస్ ఏం తీసుకోవాలనుకున్నాను, ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసాం, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే రెండు బ్లాక్ స్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ సారీ ఫార్వర్డ్ స్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్వర్డ్ స్లాషెస్ని కనుక మనం పక్క పక్కన కనుక రాసేసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే డివిజిబుల్ అయిన టర్మ్లో నుండి ఆల్వేస్ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవచ్చు. ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా ఏం నేర్చుకున్నామంటే స్ట్రింగ్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. స్ట్రింగ్ అనగా ఏం చెప్పుకున్నాము, కోడ్స్లో మనం స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కొన్ని కనుక కలిపి రాసామనుకో దాన్ని స్ట్రింగ్ అంటారని చెప్పారనమాట. అలా రాసేటప్పుడు మనం సింగిల్ కోడ్స్తో రాసిన, డబల్ కోడ్స్తో రాసిన రెండింటి యొక్క బిహేవియర్ ఒకటే అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకున్నాం. అంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏంటిదంటే మనం ఒక స్ట్రింగ్తో డీల్ చేసేటప్పుడు, నాకు అవుట్పుట్ ఫార్మాట్లో నాకేం కావాలి అనుకున్నంటే ఒకే లైన్లో నేను స్ట్రింగ్తో వాల్యూని మల్టిపుల్ లైన్స్లో అవుట్పుట్లో చూడాలి అనుకున్నాం. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తారంటే ఈ ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయవచ్చు అనేసి నేర్చుకున్నాం. అంటే స్ట్రింగ్తో మనం డీల్ చేసేటప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏటిని అప్లై చేయవచ్చు అనే వాటి గురించి కూడా మనం నేర్చుకున్నాం. వాటిని ఏమంటారంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. అంటే మనం ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు ఆ స్ట్రింగ్లోనే మనం ఏం చేస్తున్నామంటే వాటికి మధ్యలో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసేసి పక్కన ఎన్ కనుక పెట్టామనుకో
బ్యాక్వర్డ్ స్లాష్ తర్వాత పెట్టిన టెక్స్ట్ అంతా కూడా ఏమైందంటే అవుట్పుట్లో నెక్స్ట్ లైన్లో రావడం అనేది ఎలా అనేది నేర్చుకున్నాం. అలానే అదే స్ట్రింగ్లో మనం ఏం చేసామంటే మధ్యలో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి టీ అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే మనం పెట్టిన వాటికి బిఫోర్ ఆఫ్టర్ 2 వర్డ్స్ ఏమైందంటే ఒక ట్యాబ్ స్పేస్ అనేది వస్తుంది అని నేర్చుకున్నాం. అలానే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని కనుక రాసేటప్పుడు ఆ స్ట్రింగ్స్ మధ్యలో నేను ఏం చేశానంటే 2 బ్యాక్వర్డ్ స్లాషెస్ కనుక పెట్టానుకో అప్పుడు నాకేమైందంటే అవుట్పుట్లో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ రావడం అనేది జరిగిందని నేర్చుకున్నాను. అలానే మనం ఏం చేస్తున్నామంటే 2 స్ట్రింగ్స్ మధ్యలో నేను ఏం చేశానంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి ఒక గీత పెట్టానుకో అప్పుడు నాకేమైందంటే హైఫన్ అనేది రావడం అనేది జరిగింది అనేసి నేర్చుకున్నాం అనమాట. ఈ హైఫన్ వచ్చేటప్పుడు మనం మరొక లాజిక్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసామన్నమాట. ఏంటిదంటే ఒక స్ట్రింగ్ని మనం డిస్ప్లే చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ని మనం సింగిల్ కోట్స్లో డిస్ప్లే చేస్తా ఉన్నాం అనుకో మధ్యలో ఏదో ఒక లెటర్ కానీ నేను ఒక సింగిల్ కోడ్ కూడా పెట్టాల్సి వచ్చిందనుకో అప్పుడు నాకు ఏమైందంటే అలా యూజ్ చేసినప్పుడు నాకు ఎర్రర్ అనేవి రావడం అనేది జరిగింది. వాటిని ట్రబుల్ షూట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎస్కేప్ క్యారెక్టర్ని యూజ్ చేసేసి మనము ఎలా దాన్ని ట్రబుల్ షూట్ చేయవచ్చు అనే దాన్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాము ఒక కోడింగ్ క్వశ్చన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అదేంటిది అనేది చూద్దాం. అదేంటిది అంటే లిస్ట్స్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో మనందరం కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ఒక్కటి కనుక మనం నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ కూడా దాదాపు వచ్చినట్టే అనమాట. ఒక లిస్ట్స్ అనేది ఒక్కటే మనకు వచ్చిందనుకో సెట్స్ అనే కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు, డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా పైథాన్లో టపుల్స్ అంటారనేసి ఈ టపుల్ అనే కాన్సెప్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఈ పైథాన్లో ఈ లిస్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీన్ని వర్స్టైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు అనమాట. వర్స్టైల్గా యూజ్ చేస్తారనమాట లిస్ట్స్ అనే వాటిని. అంటే బోల్డ్ పర్పసెస్లో కూడా బోల్డ్ డొమైన్స్లో కూడా బోల్డ్ పర్పసెస్లో కూడా ఏం చేస్తారంటే ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే నేను కూడా నా రెగ్యులర్ టాస్క్లో కూడా నేను ఏం చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ లిస్ట్స్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేయడం అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు దాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ నేర్చుకున్నదంతా కూడా ఎంతో కాదనమాట, ఒక హాఫ్ అయితే ఇప్పటి నుండి మీరు నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏమవుతుందంటే దానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి చెప్పే ప్రతి కాన్సెప్ట్ని కూడా ఒకటికి రెండు సార్లు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్ అనేది మెయిన్ ఎజెండా అనమాట. దీంట్లో ఈ రోజు సెషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డిస్కస్ చేస్తామంటే అసలు లిస్ట్స్ అంటే ఏంటిది, దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం నేర్చుకుంటాం. అలానే మనం తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామనేది నేర్చుకుంటాము. లిస్ట్స్ని ఇండెక్సింగ్ అనేది ఎలా చేస్తారనేది కూడా నేర్చుకుంటాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే లిస్ట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం అనమాట. వాటిల్లో ఏంటంటే లిస్ట్స్లోనే మనం ఏం చేయొచ్చు అంటే కాన్కెటనేషన్ అనే ఆపరేషన్ అప్లై చేయొచ్చు. మనం స్ట్రింగ్స్లో రెపిటేషన్ చేసాం కదా, అలానే రెపిటేషన్ అనేది కూడా లిస్ట్స్లో చేయొచ్చు. అలానే మన స్ట్రింగ్లో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసాం కదా, అలానే లిస్ట్స్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది లిస్ట్స్లో ఎలా చేస్తారనేది నేర్చుకుంటాం. అలానే మనం ఏం చేస్తామంటే కొన్ని లిస్ట్స్లో మ్యూటబిలిటీ టెక్నిక్స్ కూడా మనం ఏంటి అంటే తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే మన దగ్గర కొన్ని లిస్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో మ్యూటబిలిటీ అని ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ని ఎలా పర్ఫామ్ చేస్తాము అనే దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమైందంటే లిస్ట్స్ అనేది ఈజీగా వచ్చేసిందంటే అనమాట. ఒక లిస్ట్ అనేది అర్థమైంది అంటే మనకి మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే చాలా చాలా డెడ్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనకి ఈ లిస్ట్స్ అనేవి ఒక్కటి వస్తే మనం నేర్చుకోవాల్సిన లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు అనమాట. అదొకటి ఫంక్షన్స్ రిగ్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ ఒక్కటి నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా పైథాన్ అయిపోయినట్లే అనమాట. అందుకొని మనం బాగా నేర్చుకోవాల్సిన కంటెంట్ ఏదన్నా ఉంది అంటే ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. దానికంటే ముందర మనం బిఫోర్ స్టార్టింగ్ ఫర్ టుడే సెషన్ డిస్కస్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఒక కీవర్డ్ గురించి మనం నేర్చుకొని వెళ్ళేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ప్రీవియస్ సెషన్స్? నో సార్, నో డౌట్. ఓకే. సో మనం ఏం చేద్దామంటే దానికంటే ముందర ఒక కీ పాయింట్ గురించి తెలుసుకుందామా?
అది ఏంటిదంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ అని ఒక న్యూ వర్డ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేస్తున్నాం. మీరందరూ కూడా వింటా ఉంటారు కదా మార్కెట్లో, నేను డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాను సార్, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాను సార్ అనేది మీలో కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా, మా ఫ్రెండ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నారు సార్ అది ఇది అని చెప్తారు కదా. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఆల్రెడీ ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే మీ అందరికీ తెలుసు, కాకపోతే ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్కలా వాడతారు అనమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిదంటే ఏదైనా మనకేముంటుంది, మనం రోజు మనం ఇంటర్నెట్ని వాడే థింగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్నెట్స్ వాడే వాళ్ళందరికీ బాగా పాపులర్ అనమాట. ఏంటిది, డేటా అనే వాడు బాగా పాపులర్ కదా. మనం కూడా MySQL చేసేటప్పుడు అప్పుడు మనం బాగా నేర్చుకున్నాం అనమాట. ఈ డేటా అంటే ఏంటనేది బోల్డ్ రకాలుగా చెప్పాను అనమాట. ఓకే, అంటే ఈ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ దేంతో డీల్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా డేటా అనే దాన్ని యూజ్ చేస్తారు కదా. ఆ డేటాతో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేసుకోవడం, లేకపోతే యాక్సెస్ కనుక ఈజీగా కనుక చేయాలి అంటే ఆపరేషన్స్, అంటే మనకు కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేయడము, అలానే యాక్సెస్ చేయడం. ఇలాంటి ఆపరేషన్స్ డేటాతో వేటిలో అయితే చేస్తారో వాటిని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారన్నమాట. అంటే వీటిలో ఈ పదాలు నాకు తెలియదు కదా, ఆ పదాల గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దానికంటే ముందు నాకు ఏం కావాలంటే ఫస్ట్ యాక్సెస్ అంటే ఏదో చూద్దాం. యాక్సెస్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడము అంటే ఏందో చూద్దాం. యాక్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేనేం చేశానంటే మా ఫ్రెండ్ సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో మంచిగా వైఫై ఉందనమాట. నేను కూడా అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేనేం చేయాలంటే వర్క్ చేద్దాం అనుకున్నాను. వర్క్ చేద్దామంటే నా దగ్గర మొబైల్ డేటా అనేది లేదన్నమాట, అయిపోయింది. అప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళ వైఫైతో నేను కనెక్ట్ అవుతాను కదా, అప్పుడు ఏమవుతుంది, వాడి ఇంటర్నెట్ని కొంచెం తెచ్చుకున్నట్టేనా, అప్పుడు నా వర్క్ అనేది అయిపోతుంది కదా. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ అని పిలుస్తారు అనమాట. యాక్సెసింగ్ అంటే ఏంటంటే తెచ్చుకోవడం అనమాట, ఈజీగా తెచ్చుకోవడం. ఓకేనా, అంటే యాక్సెసింగ్ అంటే మనకు అర్థమైపోయింది. స్టోరేజ్ చేయడం అంటే ఏంది మీకు తెలుసు కదా, స్టోరేజ్ అంటే దాచుకోవడం అని, స్టోర్ అంటే దాచుకోవడం అని తెలుసు కదా, ఇది కూడా మీ అందరికీ అర్థమైపోయింది. ఇంకొకటి ఏంటి, ఆర్గనైజ్, ఆర్గనైజ్ చేసుకోవడం. ఆర్గనైజ్, ఆర్గనైజ్ అంటే ఏందో చూద్దాం. ఆర్గనైజ్ అంటే ఏంటంటే మన ఇంట్లో కిచెన్లోకి వెళ్ళామనుకో, వంటగదిలోకి వెళ్ళామన్నమాట, కిచెన్లోకి వెళ్ళామనుకో, మీ మమ్మీ ఏం చేస్తుంది, కూరగాయలు అవన్నీ తెచ్చుకున్నాం అనుకో, అన్నిటిని తీసుకెళ్ళి ఏం చేస్తుంది, ఒకే చోట పెట్టిద్దా. మన ఇంట్లో ఏం చేశానంటే కిరాణా షాప్కి వెళ్ళాను. కిరాణా షాప్కి వెళ్ళి ఒక లగేజ్ తీసుకొచ్చాను అనమాట. ఏం చెప్పారంటే కందిపప్పు, మినపప్పు ఇలాంటివన్నీ అమ్మ చెప్పింది అనమాట. అప్పుడు మనం ఏం చేసామంటే వాటన్నిటిని కూడా కిరాణా షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చేసినాక అమ్మకి ఇచ్చేసామనుకో, అప్పుడు ఏం చేస్తుంది మీ మమ్మీస్, ఏం చేస్తారు, రే అన్ని ఆడ పడినోకి ఏంట్రా, తర్వాత మనకు అవసరమైన ఎన్ని కలుపుకుందాం అంటారా, కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, నీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కిచెన్లో ఏం చేస్తారు, నీట్గా ఒక చోట అంతా ఏం చేస్తారు, కందిపప్పుని, ఇంకొక చోట ఏం చేస్తారు మినప్పప్పుని, ఇంకో చోట ఏం చేస్తారు పంచదార, ఇలా ఒక్కొక్క ఐటమ్ ఏం చేస్తారు నీట్గా సర్దుకుంటా ఉంటారా లేదా. ఇలా ఇలా చేసుకోవడాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ చేసుకోవడం అని పిలుస్తారు అన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకేనా, ఓకేనా. అంటే డేటాని దాచుకోవడం కానీ, ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, లేదంటే యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్నిటిని ఇలాంటి ఆపరేషన్స్, వీటన్నిటిని ఏమంటారంటే ఆపరేషన్స్ అంటారు. యాక్సెస్ అనే ఆపరేషను, స్టోరేజ్ అనే ఆపరేషను, ఆర్గనైజ్ అనే ఆపరేషన్స్ని వేటి మీదైతే మనం పర్ఫామ్ చేస్తామో వాటిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాం. అంటే మనం ఇదిగో ఈ బాక్స్ అనేది ఒకటి అనుకున్నాను, ఈ బాక్స్లోకి నేను వెళ్ళి ఏం చేసేసంటే ఇది ఒక బాక్స్ అనుకున్నాను, ఏదో నాకు తెలియదు అది కిచెన్ అన్నారు కదా. ఇప్పుడు నేనేం చేశానంటే మా సతీష్కి ఆకలి అవుతుంది, అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే జీడిపప్పు తెచ్చుకున్నాను. సరే అనేసి ఈసారి ఏం చేశానంటే మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశానంటే మా సార్ వాళ్ళ ఇంట్లో పాపం ఈ చాక్లెట్లు తీసుకొద్దాం అని తీసుకొచ్చేసి ఏం చేశాడంటే కిచెన్లోకి వెళ్ళి పెట్టేశాడనమాట. అలానే ఈసారి ఏం చేశాడంటే మా అమ్మ ఏం చేసిందంటే ఇవన్నీ చంద్రవందరగా ఉన్నాయని వాటన్నిటి లోపల పెట్టేసింది అనమాట, సర్దింది అన్నిటిని సక్రమంగా. అంటే ఏం చేసేసాం మనము, కిచెన్లో ఏం చేస్తున్నాం మనము, కొన్నిటిని తెచ్చుకోవడానికి యూజ్ చేస్తున్నాము, కొన్నిటిని ఏం చేస్తున్నాము స్టోర్ చేసుకుంటున్నాము, స్టోర్ ఉన్న వాటిని ఏం చేస్తున్నాము ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాం. అందుకని దీన్ని ఈ కిచెన్ ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. అంటే ఏవైతే డేటాని
మనం స్టోర్ చేసుకోవడానికి కానీ, ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ, యాక్సెస్ చేసుకోవడానికి కానీ ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఆ యూజ్ చేసుకునే ఆ ప్లాట్ఫామ్ని ఏమని పిలుస్తారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారనమాట. అంటే ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు కదా, డేటా బేసెస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సో అంటే మీకు అక్కడ అర్థమైంది కాబట్టి దీని మీనింగ్ అదనమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే పైథాన్లో ఏమని పిలుస్తారంటే ఏవైతే డేటాని యాక్సెస్ చేసుకునే ఆపరేషన్ కానీ, స్టోర్ చేసుకునే ఆపరేషన్ కానీ, ఆర్గనైజ్ చేసే ఆపరేషన్స్ వేటి మీదైతే మనం చేస్తామో వాటిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారు. అంటే ఈ కాన్సెప్ట్ మీ అందరికి అర్థమైంది కదా, డేటా స్ట్రక్చర్స్ అంటే. ఓకే, మనం కూడా ఏం చేస్తామంటే పైథాన్లో మనకి నాలుగు నాలుగు డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఇన్బుల్ట్ అనమాట. ఇన్బుల్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మీ టీవీ ఇన్బుల్ట్ అంటారు కదా. ఇన్బుల్ట్ అంటే ఏంటిది, ఆటోమేటిక్గా దాంట్లోనే వచ్చేస్తాయి అని తెలుసు కదా. అంటే పైథాన్లోనే మనం ఏం చేస్తామంటే బిల్ట్ ఇన్ అంటే కొన్ని డేటా స్ట్రక్చర్, 4 రకాల డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అవుతాయి. అంటే మనం ఏదైనా ఒక డేటాని దాచుకోవాలనుకో, మామూలుగా మనమైతే ఏం చేస్తాము జనరల్గా మైఎస్క్యూఎల్ ఇంకోటో వరాకులు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళేసి దాచుకొని వచ్చేస్తాం. అదే పైథాన్ అయితే అలా కాదనమాట. అక్కడెక్కడికి వెళ్ళి మైఎస్క్యూఎల్లో పెట్టుకోవడము, ఇంకో దాంట్లో పెట్టుకోవడము చేయదనమాట. ఈ పైథాన్లో ఏముంటుందంటే ఇన్బిల్ట్గా ఒక ఫీచర్ ఉందన్నమాట డేటా స్ట్రక్చర్స్. వాటిలో మనం ఏం చేస్తామంటే అలా మనం డేటా బేసెస్లో చేసే ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈ డేటా స్ట్రక్చర్స్లోనే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాంటివి ఎన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయంటే డేటా స్ట్రక్చర్స్ 4 ఉన్నాయి అనమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే టపుల్ అని, ఇంకొకటి ఏంటిదంటే సెట్ అని, ఇంకోటి ఏంటంటే డిక్షనరీ అనేసి 4 డేటా స్ట్రక్చర్స్ని మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇన్బిల్ట్ ఫీచర్గా మనం ఏం చేస్తామంటే వీటిని యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. వాటిలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం, టపుల్ సెట్ డిక్షనరీ. ప్రీవియస్ నెక్స్ట్ వచ్చే ఫర్దర్గా సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దానికంటే ముందర మనం బిఫోర్ ఏం చేస్తామంటే లిస్ట్స్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి మనం ఏం చేద్దాం, లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. లిస్ట్ అనగానే మీ అందరికి అర్థమైపోవాలి, లిస్ట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్. అంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ పైథాన్లో. ఏం చేస్తుంది ఈ లిస్ట్ అనేది, డేటాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా ఏం చేయొచ్చు డేటాని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్లో లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఆ లిస్ట్స్ గురించి మనం విందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎందుకంటే లిస్ట్స్ అనే ఒక ఇంట్రడక్షన్ ఒక్కటి కనుక మనకు తెలిసిందనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఈ రిమైనింగ్ ద కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో టపుల్ సెట్ డిక్షనరీస్ అవన్నీ కూడా ఏమైందంటే వన్ సెషన్స్లోనే మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా 1 to 3 సెషన్స్లోనే మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ని ఒక్కొక్క కాన్సెప్ట్ని ఈజీగా నేర్చుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అందుకని వాటిని వర్క్ చేయడం కనుక మనకు బాగా వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఇప్పుడు దాకా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది నో మనకి సార్. ఓకేనా. మనకి డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. పైథాన్లో మనకి ఏమున్నాయి అంటే 4 ఇన్బిల్ట్గా ఉండే డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒకటి లిస్టు, టపుల్ సెట్ డిక్షనరీ అని 4 ఉంటాయి అని చెప్పుకున్నాం. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా. ఈ లిస్ట్ గురించి విన్నాం. యాక్చువల్గా లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఈ డేటా స్ట్రక్చర్ని పైథాన్లో ఏం చేస్తారంటే మోస్ట్ వర్సటైల్గా ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. వర్సటైల్ అంటే ఏంటిది, ఇక్కడ నాకు అవన్నీ అర్థమైంది. డేటా స్ట్రక్చర్ అంటే తెలుసు, పైథాన్ అంటే తెలుసు, లిస్ట్ అంటే తెలుసు. అంటే దాంట్లో ఈ వర్సటైల్ అంటే ఏందో నాకు తెలియదు కదా, అందుకని మనకు తెలియని ఆ పదాన్ని గురించి ఒకసారి మీనింగ్ చూద్దాం. ఓకే. వర్సటైల్. వర్సటైల్ వర్సటైల్ అంటే ఏందో చూద్దాం. వర్సటైల్ అంటే మనం ప్రీవియస్లీ చెప్పుకున్నాం ఆల్రెడీ ఒకసారి. ఇప్పుడు ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. ఆ, యా, మా సతీష్ అనే అబ్బాయి ఒక నైఫ్ కొన్నాడు. ఆ నైఫ్తో ఏం చేశాడంటే
వాడిని తోపు అంటాం కదా, ఇంటెలిజెంట్ అంటాం కదా, భాషలు ఏమి పిలుస్తారు అంటే ఒకే పనిని బోలెడు రకాల డొమైన్స్ లో యూజ్ చేసుకోగలిగామనుకో దాన్ని అంటే మొత్తం అనమాట. అంటే లిస్ట్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే కమింగ్ టు ద అవర్ పీపీటీకి వెళ్ళిపోతుంది. అంటే లిస్ట్ అనేది డేటా స్ట్రక్చర్ అనమాట. ఈ లిస్ట్ పైథాన్ లో ఏం చేస్తామంటే బోలెడ్ పర్పస్ లో ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం. అందుకోసం లిస్ట్ అనే దాన్ని ఏమంటారంటే వర్సటైల్ మోస్ట్ వర్సటైల్ అని పిలుస్తారు అనమాట. అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో లిస్ట్ అనే ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది బాగా యూజ్ చేస్తారు అనమాట. ఓకే డన్. అసలు లిస్ట్ అంటే ఏంటిది అంటే దాని గురించి చెప్తున్నాను అనమాట. బాగా వాడతారనేసి మనం నేర్చుకున్నాం కదా. అసలు లిస్ట్ అంటే ఏంటిది అంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఈ లిస్ట్స్ అనే వాటిని ఎలా యూజ్ చేస్తామంటే మనము కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అంటే అలా ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో నేను ఏం చేసుకున్నా అంటే వాటన్నిటిని కూడా ఒక చోట పెట్టుకుంటా వెళ్ళిపోయాను అనుకో, దానిని ఏమంటారంటే లిస్ట్స్ అని పిలుస్తారు అనమాట. లిస్ట్స్ అంటే ఏంటిది అంటే లిస్ట్ అంటే ఏంటిది అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. అక్కడ 5 అని ఒక నెంబర్ ఉంది. తర్వాత ఇంకొకటి ఉంది డబల్ కోడ్లో 6 అని ఉంది. అలానే తర్వాత ఏముంది 2 అని ఒక నెంబర్ ఉంది. తర్వాత ఏముంది 8.2 అని ఒకటి ఉంది. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఆ బాక్స్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నానంటే ఒక డేటా స్ట్రక్చర్ అనుకున్నాను. లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ అనుకున్నాను. దాంట్లో నేను ఏం చేశాను 5 అనేది పెట్టుకున్నాను. తర్వాత ఏం పెట్టుకున్నాను 6 అనేది పెట్టుకున్నాను. తర్వాత ఏం పెట్టుకున్నాను 2 అనేది పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశాను 8.2 అనేది ఒకటి పెట్టుకున్నాను. అంటే మనం వీటిలో ఈ బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్ లోపల 5 అనే దాన్ని ఒక ఐటమ్ అంటారు. 6 అనేది ఉంది చూడండి డబుల్ కోట్స్ లో, దాన్ని ఒక ఐటమ్ అంటారు. 2 అని ఉంది చూడండి, దాన్ని ఒక ఐటమ్ అంటారు. 8.2 అని ఉంది చూడండి, దాన్ని ఒక ఐటమ్ అని పిలుస్తారు. అంటే ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో ఒకదాని తరువాత ఒకటి ఒకదాని తరువాత ఒకటి ఒకదాని తరువాత ఒకటి మనం గనక ఒక డేటా స్ట్రక్చర్లో గనక ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకో, దానిని ఏమంటారంటే లిస్ట్స్ అని పిలుస్తారు. అంటే లిస్ట్స్ అంటే ఏం చేస్తాయి అంటే ఐటమ్స్ని మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఓకే, అలా ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు కనుక చూసారు 5 అంటే ఇంటిజర్ అని మీకు తెలుసు, 6 అంటే స్ట్రింగ్ అని తెలుసు, 8.2 అనే నెంబర్ ఏమంటారు ఫ్లోట్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేయొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బాక్స్ లో పెట్టుకుంటూ వెళ్ళాం కదా, కొన్నిసార్లు లిస్టుల్లో ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఒకే డేటా టైప్ కి సంబంధించినవి కూడా రెండింటిని కంబైన్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంబైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే నాకు ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అనమాట. వాటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మనం ఏం చేద్దాం అంటే మరొకసారి సమ్మరైజ్ చేసేసుకొని ఈ కాన్సెప్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. బేసికల్గా పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ లిస్ట్స్ అనే కాన్సెప్ట్ని ఏం చేస్తారు, లిస్ట్స్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఈ లిస్ట్స్ అనే ఒక డేటా స్ట్రక్చర్ని పైథాన్ అనే లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే మోస్ట్ పాపులర్గా యూజ్ చేయడం చేస్తాం. అసలు లిస్ట్ అంటే ఏంటిది అంటే లిస్ట్ అంటే ఒక డేటా స్ట్రక్చర్. ఈ లిస్ట్లో మనం ఏం చేస్తామంటే డేటా తీసుకెళ్ళేసి మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం కానీ, లేదంటే ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, లేదంటే యాక్సెస్ చేసుకునే ఆపరేషన్స్ అనేవి మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ చేయడానికి పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఇన్బుల్ట్గా చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది కూడా అర్థమైంది. అంటే దాంట్లో ఒక టెక్నిక్ని గురించి తీసుకున్నాను. ఆర్గనైజ్ అనే టెక్నిక్ అంటే నాకు బాగా తెలుసు. అంటే లిస్ట్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా ఒక ఐటమ్ని కనుక ఏదైనా ఒక నంబర్ కనుక తీసుకున్నామో ఆ నంబర్ని ఐటమ్స్ అని పిలుస్తారు ఈ భాషలో. అంటే ఒక ఐటమ్ని ఏం చేసుకున్నా అంటే ఒక ఆర్గనైజ్ అనుకున్నాను. అంటే ఎక్కడో ఉంది, నా దగ్గర ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఏం చేసుకున్నా అంటే 5 ఒక నెంబర్ని, తర్వాత 6 అనే ఒక నెంబర్ని, తర్వాత 2 అనే ఒక నెంబర్ని, తర్వాత 8.2 అనే ఒక నెంబర్ని నేను ఏం చేసుకున్నాను నీట్గా ఏం చేశాను ఒకదాని తర్వాత ఒకటి నేను ఏం చేశాను ఆర్డర్లో ఇలా పెట్టుకుంటా వెళ్ళాను.
ఇలా పెట్టుకోవడాన్ని ఏం చేస్తానంటే పైథాన్లో కూడా మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ ఇలా వర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇలా వర్క్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నంబర్స్ అనేవి మర్చిపోవాలి. ఇక్కడ ఉన్న చెప్పిన నంబర్స్ ఏమంటారంటే ఐటమ్స్ అంటారు. అంటే లిస్ట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ని మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో పెట్టుకుంటా వెళ్ళడం అనేది చేస్తాం అనమాట. అలా ఆర్డర్లో పెట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క ఐటమ్ అయినా పెట్టుకోవచ్చు ఆర్డర్లో లిస్ట్లో. అలానే ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ కాంబినేషన్స్తో ఉండే ఆ ఐటమ్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్స్లో మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్స్ అనే ఒక డేటా స్ట్రక్చర్లో ఆర్గనైజ్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఎనీబడీగా? సార్. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లిస్ట్స్ అంటే ఏదో అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టాస్క్ తీసుకున్నాం. ఈ నేర్చుకోవడానికి ఏంటంటే ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ ఆధారంగా అర్థం చేసుకుంటే ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఇంకా ముందరకు వెళ్ళే కొద్దికి ఏమైందంటే ఈ లిస్ట్స్ అంటే ఏంటిది అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేసే కొద్దికి మీకు కూడా ఏమైందంటే అసలు లిస్ట్ అంటే ఏంటిది అనేది మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే దానికోసం నేను ఏం చేసి ఒక టాస్క్ తీసుకున్నాను అనమాట. ఏంటిదంటే క్రియేటింగ్ ఏ లిస్ట్. అంటే అసలు లిస్ట్ అంటే ఏంటిదో మనకు అర్థమైంది. ఆ లిస్ట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే. దానికంటే ముందు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. దీన్ని పైథాన్లో ఎక్కువగా వాడతారు. ఓకే. ఆ లిస్ట్లో ఏం చేస్తారంటే కొన్ని ఐటమ్స్ ఏం చేస్తారంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటాము అనేది అర్థమైపోయింది. అంటే డేటాని ఏం చేస్తాము ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకుంటాం కదా. అలానే మనం ఏం చేస్తామంటే ఆ డేటాని ఇక్కడ ఏమని పిలుస్తారంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని పిలుస్తారు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ని ఏం చేస్తారంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్లో ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒక లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. లిస్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు ఒక స్ట్రింగ్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో స్ట్రింగ్ అంటే ఎలా ఉంటుంది? స్ట్రింగ్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసు కదా. డబుల్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల ఏవైనా సరే క్యారెక్టర్స్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అతన్నిటిని కూడా ఇచ్చేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారు? చెప్పాలి. ఇక్కడ డబుల్ కోర్స్ పెట్టేసి నేను ఏం చేశానంటే ఈ డబుల్ కోర్స్లో కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చుకుంటా వెళ్ళాను వరుసగా. ఎస్, దీన్ని ఏమంటారు? స్ట్రింగ్ అని పిలిచారు. మీ అందరికి అర్థమైంది కదా. ఓకే. మీరేం చెప్పారు? ఆటోమేటిక్గా చెప్పేశారు అనమాట. డబల్ కోర్స్ లోపల కొన్నిటిని కనుక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక పెట్టామంటే దాన్ని ఏమంటారు సార్ అంటే దాన్ని ఏమంటారు చెప్పిందంటే మా వసంత అనే అమ్మాయి స్ట్రింగ్ అంటారని చెప్పేసేసింది. అలానే ఇప్పుడు లిస్ట్ అనే దాన్ని గుర్తు పెట్టాలంటే ఒకటి అనమాట. స్క్వేర్ బ్రేసెస్. ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల కొన్ని ఐటమ్స్ అంటే నంబర్స్ అవ్వచ్చు, ఇంకా బోల్డ్ ఏవైనా కావచ్చు అనమాట. అంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాని లోపల కొన్ని ఐటమ్స్ అన్నమాట. 5 అని ఒక ఐటము, తర్వాత ఏం చేశానంటే 0.2 అని ఒక ఐటము, తర్వాత నేను ఏం చేశానంటే ఏ అని ఒక ఐటము, తర్వాత నేనేం చేశానంటే డబల్ కోట్స్లో 6 అని ఒక ఐటమ్. ఇలా నేనేం చేశానంటే ఒక డబల్ కోట్స్ లోపల స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే పెడితే వాటిని స్ట్రింగ్ అని పిలిచామో అలానే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏవైనా ఐటమ్స్ని కనుక ఒక ఆర్డర్లో గనక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో కనుక ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటా వెళ్తే దాన్ని ఏమంటారంటే లిస్ట్. ఎవ్రీ లిస్ట్ ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇది 5 అనేది ఒక ఐటమ్ అనుకున్నాను. ఈ 5 అనే ఐటమ్ 8.2 అనేది మరొక ఐటమ్ అనుకున్నాను. 5 అనే ఐటమ్ నుండి 8.2 అనే ఐటమ్కి వెళ్ళాలంటే నేను మధ్యలో ఏం చేశాను? కామ్ అనేది పెట్టాను కదా. అంటే లిస్ట్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఐటమ్కి ఇంకో ఐటమ్కి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక కామా అనే దాన్ని ఇండికేట్ చేసేసి మనం ఏం చేస్తామంటే వాటిని అరేంజ్ చేయడం అనేది. ఓకే. దీంట్లో క్రియేట్ చేయాలంటే ఏంటి సింటాక్స్? డబల్ కోట్స్ మధ్యలో ఉంటే ఏ క్యారెక్టర్ ఏమని పిలుస్తారు? స్క్వేర్ బ్రేసెస్ లోపల సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంటే లిస్ట్. ఫైనల్లీ నాకు వచ్చేసింది అనమాట. డేటాబేస్ అంటే ఏంటిది అంటే అర్థమే. ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ని కనుక
ఆర్డర్ వేలో కనుక ఆర్గనైజ్ చేశామంటే దానిని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే చూపించాను స్క్రీన్ మీద ఈ టైప్ ఆఫ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారు పైథాన్ లో అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికైనా డౌట్ ఉందా? హేమంత్, డూ యూ నో, డూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. యా, మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి. ఓకే ఓకే ఓకే, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాన్ని ఒక వాల్యూ కింద తీసుకోవచ్చు. ఒక వాల్యూని కనుక మనం క్రియేట్ చేయాలంటే దాన్ని ఏం చేస్తారు, ఒక వాల్యూ కనుక తీసుకోవాలంటే మనం ఏం చేస్తారు పైథాన్లో మనం ఏం చేస్తాం, ఒక వాల్యూని కనుక తీసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వాల్యూని కనుక మనం తీసుకోవాలనుకో పైథాన్లో మనం ఏం చేస్తాం, వేరియబుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. అలానే మనం ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేయాలి, మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలన్నమాట. ఆ వేరియబుల్ క్రియేట్ చేసేసి దాని లోపల ఏం చేస్తాం అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే ఓకే, అందుకోసం నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ ఈ అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అంటే దాన్ని వేరియబుల్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు అంటే దాన్ని ఏమంటారు, అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఆ తర్వాత నేను లిస్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది స్క్వేర్ బ్రేసెస్ పెట్టాను. దాంట్లో ఏం చేశాను, ఐటమ్స్ అనేవి పెట్టాలి. ఆ ఐటమ్స్ లో ఏం చేశాను 5 ఏం చేశాను డబల్ కోట్స్ పెట్టి SIX6 అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కామా అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఏ అని రాశాను. తర్వాత మళ్ళీ కామా అని పెట్టేసి ఏ తీసేద్దాంలే. ఇక్కడ నేను ఏం చేశానంటే 8.2 అని పెట్టాను అనమాట. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తారంటే ఒక లిస్ట్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే, ఈ లిస్ట్ నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. ఏమైందో చూద్దాం. PRI అంటే ప్రింట్ అని రాసేసేసి నేను ఏం చేశానంటే లిస్ట్ అంటే వేరియబుల్ అంటే ఏదైనా ఒక వాల్యూని కనుక తీసుకున్నాం అనుకో అప్పుడు నేను ఏం చేస్తాను, వేరియబుల్ కనుక ఇచ్చాను అనుకో ఆ వాల్యూ మొత్తం కూడా నాకు ఏమైతే అవుట్పుట్ లో స్క్రీన్ మీద కనబడింది కదా. ఇప్పుడు నేను మామూలుగా నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఏమని చేశానంటే 10 అని రాశాను. ఓకేనా? తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది, 10 అనేది వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా ఎందుకు అని. ఈ 10 అనే దాన్ని ఏమని పిలుస్తారు, వాల్యూ అని పిలుస్తారు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, అసైన్ చేయాలి. ఏ అంటే వేరియబుల్ అంటే ఈ 10 అనే ఒక నెంబర్ని తీసుకెళ్ళి ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. అప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ ఏ అంటే వేరియబుల్ అంటే వేరియబుల్ అనేది ఇవ్వగల నాకు ఏమైంది స్టోరేజ్ లో వాల్యూ అనేది రావడం అనేది జరిగింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక కోడ్ రాసుకున్నాను. ఏంటిదంటే ఆ కోడ్ ఏంటో తర్వాత చూద్దాం. ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇచ్చేసాను అనమాట. దీన్ని ఏమంటారు, ఐటమ్స్ అంటారు. అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైంది అంటే అవుట్పుట్ వచ్చేసింది. ఎలా వచ్చేసింది అవుట్పుట్, స్క్వేర్ బ్రేసెస్ తో కలిపేసి నాకు అంటే ఏదైనా ఒక అవుట్పుట్ కానీ ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసేసేటప్పుడు మనం ఏం చేసేసామంటే స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసేసి దానిలో కనుక ఐటమ్స్ కనుక ప్లేస్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారనమాట. ఆ లిస్ట్ అనే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ కి అసైన్ చేసి రాయొచ్చు అనమాట పైథాన్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ వేరియబుల్ ని చేసేసామో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే మనం స్టోర్ చేసామో అవన్నీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందా? ఇలా మనం ఏం చేస్తామంటే పైథాన్ లో లిస్ట్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇంకో టెక్నిక్ కూడా చూద్దాం. ఇంకోటి కూడా ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను ఏ ఈక్వల్ టు అని పెట్టేసి నేను 2 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్
ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను అంటే స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 2 కామా సారీ 5 కామా 5 కామా డబుల్ కోట్స్లో 6 అని పెట్టాను, కామా నేనేం చేశానంటే ఏ కామా తర్వాత నేను ఏం చేశానంటే 8.2 అని పెట్టాను, 8.2 అని పెట్టాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? గెస్ ఎనీవన్. లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఉన్నాయో వస్తాయి సార్, 5, 6. వాట్ విల్ బి ద అవుట్పుట్, అవుట్పుట్ ఏం రావచ్చు? అప్పుడు నాకేమని వస్తుందంటే అప్పుడు వాల్యూ చూడు ఎలా వస్తుందో, స్క్వేర్ బ్రేసెస్లో 5 కామా 6 అని ఒక స్ట్రింగ్, తర్వాత ఏమని వస్తుందంటే 2 అని ఒక వాల్యూ, 8.2 అని ఒకటి వస్తుంది అనమాట. ఏమైంది అంటే ఇప్పుడు నేనేం తీసుకున్నాను, ఈ లైన్లో ఏ అంటే ఎంతైతే తీసుకున్నాను ఆ వాల్యూ అనేది కూడా ఏమైందంటే ఈ లిస్ట్ లోపలికి వచ్చేసి ఆర్గనైజ్ అయిపోయింది అనమాట, స్టోరేజ్ అయిపోయింది అనమాట. అలా స్టోరేజ్ అయిపోయి నాకు ఏమైందంటే దానిలో ఆ వాల్యూ స్టోరేజ్ అయ్యి నాకు రావడం అనేది అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే పైథాన్లో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ ద టెక్నిక్ ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? ఇక్కడ దాకా చెప్పిందంతా ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్ నౌ లెట్స్ గో టు అవర్ పేట్. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది అది? లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి టుడే సెషన్లో ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. దీనిలో లిస్ట్ అంటే ఏంటిది ఫస్ట్ మనం చెప్పుకుంది. లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో మీ అందరికి తెలుసు, మీ అందరికి కూడా సబ్జెక్ట్ ఉంది డిఎస్ అని. డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే ఏమని చెప్పుకున్నాము, ఒక డేటాని ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో స్టోర్ చేసుకోవడం కానీ, లేదంటే ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, యాక్సెస్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా దేని నుండి అయితే మనం ఆపరేషన్స్ చేస్తామో దానిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే పైథాన్లో మనందరం కూడా ఏం చేస్తామంటే ఏదైనా ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవాలన్నా కానీ, లేదంటే చేసుకున్న దాంట్లో యాక్సెస్ చేసి తెచ్చుకోవాలన్నా కానీ, ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఎక్కడికో వెళ్ళి చేయమన్నమాట. ఇన్బుల్ట్గా వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్స్ అంటే కొన్ని ఇన్బుల్ట్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి అనమాట. వాటిని చేసి మనం డీల్ చేయడం అనేది చేస్తారు. వాటిలో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఏదైతే ఇన్బుల్ట్ ఫీచర్ లిస్ట్ అనేది ఒకటి అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే డన్. అసలు లిస్ట్ అంటే ఏంటంటే లిస్ట్ అంటే ఒక డేటా స్ట్రక్చర్. ఆల్రెడీ మీ అందరికీ అర్థమైంది. అంటే అసలు డెఫినేషన్ ఏంటి చూడండి. లిస్ట్ అంటే ఏంటిది అంటే మన అంటే కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఐటమ్స్ అంటే కొన్ని ఐటమ్స్ ని మనం ఏం చేసామంటే సీక్వెన్స్, అంటే ఏవైనా సరే పైథాన్లో మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ ని సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ లో ప్లేస్ చేసామనుకో దానిని ఏమంటారంటే సీక్వెన్స్, ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఒక ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ సీక్వెన్స్ లో కనుక యాడ్ చేసుకున్నాం అనుకో డేటా స్ట్రక్చర్, దానిని ఏమంటే లిస్ట్ డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారనమాట. ఓకే అంటే మీ అందరికి అర్థమైంది. ఈ లిస్ట్ అనేది చేయాలి అంటే దీనికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ స్ట్రక్చర్ లో పెట్టాలనుకో మనం ఏం చేయాలి అంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దానిలో ఐటమ్స్ కూడా ఏం చేస్తామంటే ఒక సీక్వెన్స్ లో ఒకదాని తర్వాత ఒకటి పెడతా ఉంటాం. అలా పెట్టేటప్పుడు ఎవ్రీ ఐటమ్ ఆఫ్టర్ మనం ఏం చేస్తామంటే ఒక కామా అనే దాన్ని ఆర్గనైజ్ మనం ఏం చేస్తామంటే లిస్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం అనమాట. ఒక లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఒక లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని పైథాన్లో దాంట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్ పెట్టేసి తర్వాత కామా పెట్టి తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్ కామా తర్వాత లిస్ట్ ఆఫ్ ఐటమ్ కామా తర్వాత లిస్ట్ ఆఫ్
అలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటి మధ్యలో కామాస్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాం. అలా ఎలా క్రియేట్ చేస్తాం ఏంటిది అనేది మనం అందరం కూడా ఇందాక సెషన్లో చూసేసాం కదా. ఓకే దట్స్ ఆల్. ఓకే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేస్తాం ఇక్కడ కోడ్ ఉంది చూడండి. ఆ కోడ్ ఏంటిది అంటే ఇక్కడ కోడ్ రాసాను చూడండి. ఏంటిదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. అలానే లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఈక్వల్ టు అని పెట్టి అక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. మీరు వాల్యూ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాని లిస్ట్ అని చెప్పాలన్నమాట. ఒక లిస్ట్ ఉందండి. ఏంటిది అంటే 5, 6, A, 8.2 అని ఒకటి ఉందన్నమాట. తర్వాత ఏముందంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అని రాశాడు. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది ఒక లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏమేమైతే వాల్యూ స్టోరేజ్ అయినాయి అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైతే దాంట్లో ఏ వాల్యూ ఉందనేది నాకు అవన్నీ రావడం అనేది జరిగింది. ఓకే. అలానే ఒక లిస్ట్ అనేది మామూలుగా జనరల్గా నేను ఏం చేశాను, ఏ ఈక్వల్ టు 2 అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే నాకు 2 అని వచ్చింది. అది ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది తెలుసుకోవాలనుకోప్పుడు నేనేం చేసేసాను ఒక వాల్యూ ఉందన్నమాట, ఏ ఈక్వల్ టు 2 ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసాను. అప్పుడు ఏ అంటే 2 కాబట్టి 2 అనేది వచ్చేస్తుంది. ఆ 2 అనే వాల్యూ అనేది విచ్ డేటా టైప్ అంటే డేటా టైప్స్ మీ అందరికీ తెలుసు కదా, ఇంటీజర్ అని, స్ట్రింగ్ అని, ఫ్లోట్ అని, అలానే మీకు తెలుసు కదా ఇవన్నీ బూలియన్స్ అనేసి ఇలా ఉంటాయని తెలుసు కదా. వాటిలో 2 అనేది చెప్పగానే ఎలా చెప్తాము, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఏ డేటా టైప్ కి సంబంధించింది అనేది చెప్పాము అన్నమాట. అలానే మనం ఏం చేసామంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేసాం కదా, ఆ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ కి సంబంధించింది. ఎందుకంటే లిస్ట్ లోపల చూస్తే ఏముందో 5 అని ఒక ఇంటీజర్ ఉంది, 6 అనేది ఒక స్ట్రింగ్ ఉంది, 8.2 అనేది ఒక ఫ్లోట్ ఉంది. అంటే మనకు ఒక లిస్ట్ లోపల ఏమున్నాయి అంటే బోల్డ్ రకాల డేటా టైప్స్ ఉన్నాయి కదా. అలానే మా సార్ ఇంకొకటి కూడా చెప్పాడు, అంటే ఒక లిస్ట్ లో మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ డేటా టైప్స్ ని కూడా ఏం చేయొచ్చు అంటే కాంబినేషన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అంటే ఇక్కడ నాకు బోల్డ్ టైప్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను లిస్ట్ అనేది ఏ డేటా టైప్ కి సంబంధించింది అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే చూడొచ్చు అనమాట. అలా చూస్తే మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ లో లిస్ట్ అనే వస్తుంది అనమాట. అంటే లిస్ట్ అనే ఒక డేటా టైప్ ని కనుక లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ని కనుక మనం క్రియేట్ చేసామనుకో, అది ఏ డేటా టైప్ కి సంబంధించిందో చూడాలి అంటే మనకు అవుట్పుట్ లో ఏమని వస్తుందంటే ఇంటీజర్, ఫ్లోటో, స్ట్రింగో రాకుండా ఏమని వస్తుందంటే లిస్ట్ అనే మాత్రమే రావడం అనేది జరిగింది అనమాట. అంటే లిస్ట్ అనే దానికి ఏ డేటా టైప్ అనేది కలిగి ఉంటుందంటే లిస్ట్ అనే డేటా టైప్ నే కలిగి ఉంటది అనేసి దీంతో నాకు అర్థమైపోయింది. అది కూడా మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి లిస్ట్ అనేది ఏ డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా మనం కూడా చూసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఏ అని కొట్టాను. అప్పుడు నాకేమైందంటే లిస్ట్ ఆఫ్ ఏ అంటే లిస్ట్ అండర్స్కోర్ ఏలో ఉన్న వేరియబుల్స్ అన్ని నాకు ఆ లిస్ట్ లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా నాకు వచ్చేసేసినాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ లిస్ట్ అండర్స్కోర్ ఏ అనే వేరియబుల్ లో ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ అనేది విచ్ డేటా టైప్స్ ని ఏం చేస్తుందంటే రిఫర్ చేస్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే టైప్ హాఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఏంటిది లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది ఓకే లిస్ట్ అండర్స్కోర్ ఏ అనే వేరియబుల్ ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ వచ్చేసేసింది. తర్వాత ఆ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంటీజర్ స్ట్రింగో కాకుండా దీన్ని రిప్రజెంట్ చేసిందంటే LIS లిస్ట్ అనే దాన్ని రిప్రజెంట్ చేసింది. అంటే ఒక లిస్ట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటీజర్ ను ఫ్లోట్ ను రిప్రజెంట్ చేయడం, దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లిస్ట్ అనే డేటా టైప్ ని రిప్రజెంట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మనకి మరొక డేటా టైప్ కూడా మనకు తెలిసిపోయింది. ఓకేనా? 4 పాటు ఇంకొకటి కూడా తెలిసిపోయింది. ఏంటిదంటే లిస్ట్ అనే ఒక డేటా టైప్ ని కూడా మనకు నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం దీనికంటే ముందు. ఏంటిదంటే ఒక లిస్టులోనే మరొక లిస్ట్ని కూడా ఏం చేయొచ్చు అంటే ప్లేస్ చేసేసి మనం ఏం చేయగలమంటే క్రియేట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఒక లిస్టులోనే మరొక లిస్ట్ని కూడా ఏం చేయొచ్చు అంటే ప్లేస్ చేయడం ద్వారా మనం ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా ఎలా క్రియేట్ చేస్తారు ఏంటిది అనేది కూడా మనం ఏం చేద్దామంటే
ఒక్కసారి నేర్చుకొని వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. దానికంటే ముందర ఏం చేద్దాం అంటే లెట్స్ గో టు ఇన్ అవర్ పీపీటీ. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. అదేంటిదంటే ఒక లిస్ట్ లోపలే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ క్రియేట్ చేసుకున్న లిస్ట్ లోపలే మరొక లిస్ట్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేద్దాం. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అందుకోసం ఏం చేశానంటే కోడ్ రాసుకున్నాను అనమాట. ఏంటిదంటే ఏ ఈక్వల్ టు 2 అని రాసుకున్నాను. అంటే ఓకే, అక్కడ నాకు ఏం డౌట్ లేదు. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. లిస్ట్ క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఓకే, లిస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ డి అని మరొక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్లో నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్కి 1 అని పెట్టేసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఈ లిస్ట్ అండర్ స్కోర్ బి అంటే ఒక లిస్ట్ లోపల నేనేం చేసేసాను, ప్రీవియస్లీ ఉన్న ఇంకొక లిస్ట్ ఉంచేసాను అనమాట. ఉంచేసేసి తర్వాత నేను వెళ్ళి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి లిస్ట్ అండర్ స్కోర్ బి అని పెట్టాను అనమాట. అప్పుడు నాకు ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే అవుట్పుట్ కనుక చూస్తే ఏమైందంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ వచ్చేసి దాంట్లో 1 అని వచ్చేసింది. తర్వాత మళ్ళీ కామా వచ్చేసి తర్వాత ఇంకోటి ఏమొచ్చిందంటే మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్తో ఇంకోటి వచ్చేసింది. అంటే ఏమైంది అంటే ఏంటిది అంటే దీని మీనింగ్ ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపలే ఇంకో లిస్ట్ ని కనుక క్రియేట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారంటే ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి కోడ్. అలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ లోపల ఇంటీజర్, బూలియన్, ఫ్లోట్ ఇలాంటివి కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్టును కూడా ఉంచేసి మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారనే దాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే 2 అని పెట్టుకున్నాను. ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎలానో మీకు అర్థమైంది. అలానే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, లిస్ట్ తీసుకున్నానని దాని మీనింగ్. దాంట్లో నేను ఏం చేశానంటే 1 కామా అని పెట్టాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఇంకొన్ని ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదా, ఐటమ్స్ క్రియేట్ చేయకుండా అక్కడ నేను ఏం చేశానంటే ప్రీవియస్లీ క్రియేట్ చేసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఉంచేసాను అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంచేసాను. ఉంచేసి నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే లిస్ట్ బి అని పెట్టాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకేనా? అప్పుడు ఏమైంది అంటే అవుట్పుట్ ఏమైందో చూడు, ఒక స్క్వేర్ బ్రేసెస్ వచ్చి దాంట్లో 1 కామా అని వచ్చేసింది, మరొక లిస్ట్ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంది, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అనేది ఉంది. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ని కనుక మనం క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలంటే పైథాన్ లో ఇలా క్రియేట్ చేయడం అనేది మోస్ట్ కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక లిస్టే కాదు, మల్టిపుల్ లిస్ట్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటిదంటే ఇదే అనమాట సింటాక్స్. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను, లిస్ట్ అంటే ఏందో చెప్పాను, ఒక లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను. అలానే మనం ఏం చేసాం, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం జనరల్ గా ఏం చేశాను, ఇంతకు ముందర ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ ఏం తీసుకున్నానంటే హాయ్ అని తీసుకున్నాను. ఈ హాయ్ అనే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు నేనేం చేశాను, ఎలా తెలుసుకోవచ్చు, యాక్సెస్ ఒక స్ట్రింగ్ లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు మనం? యాక్సెసింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెలుసుకోవచ్చు అని చెప్పారు కదా మీరు. అలానే ఇప్పుడు మనం ఏం చేసామంటే నా దగ్గర అప్పుడు ఎలా చేశాను, లెన్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళి స్ట్రింగ్ ని కానీ వేరియబుల్ కానీ ఇవ్వడం ద్వారా నాకేమైందంటే ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకున్నాను. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ లోపల ఎన్ని లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. అవి ఎన్ని ఉన్నాయో చూడాలి అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే మోస్ట్ సిమిలర్ అన్నమాట. ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎల్ఈఎన్ ఆఫ్ అంటే మనం ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి ఏ లిస్ట్ అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ లిస్ట్ పేరు కనుక చెప్పామనుకో అప్పుడు నాకేమైద్ది అంటే ఆ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ని మనం ప్లేస్ చేసామో తెలుసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి వెళ్ళి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చూసేద్దాం.
లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎన్ని ఐటమ్స్ రాశాను నాకు ఏందో తెలియదు కదా. 5 అని ఒకటి రాశాను, 6 అని ఒకటి రాశాను, ఏ అని ఒకటి రాశాను, 8.2 అని ఏయో రాశాను. అట్లా ఎన్ని ఐటమ్స్ పెట్టానో చూద్దాం అనుకున్నాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. సారీ ఇక్కడ ఎన్ని టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి అనుకుంటున్నాను కదా. అందుకోసం ఏం చేశానంటే లెన్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే మనం లిస్ట్ ఏ అనేది దాంట్లో టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ రావడం అనేది జరిగింది. ఎన్ని ఉన్నాయి? 4 అంట. 4 అంటే ఏంది? కామా ముందలు ఉన్న ప్రతిదాన్ని ఒక లిస్ట్ ఐటమ్ అంటారు. 5 అనేది ఒక లిస్టు, 6 అనేది ఒక లిస్టు, ఏ అనేది ఒక లిస్టు, 8 అనేది ఒక లిస్టు. అంటే మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4 కాబట్టి 4 వచ్చేసింది. అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేయడం వచ్చేసింది, ఆ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ని క్రియేట్ చేయడం వచ్చేసింది, అలానే ఒక లిస్ట్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడం కూడా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవడం మనకు వచ్చేసేసింది. అలానే ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే లిస్ట్ బి కూడా కొట్టి చూద్దాం. అప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దామా? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడాలి అంటే అప్పుడు ఎన్ని వస్తాయి? మామూలుగా అయితే లిస్ట్ ఏ లోపల ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. మొత్తం 5 వస్తాయో రావో చూద్దాం. ఎన్ని వస్తాయి చూద్దాం. మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే 5 రాలేదు, 4 వచ్చింది. ఏంటిది అంటే మనం ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మాత్రమే తెలుసుకోండి, అంతేగాని ఫర్దర్ ద క్యాల్కులేషన్స్ ని కంపెనీ అనేది చేయదన్నమాట. ఇప్పుడు లిస్ట్ బి అన్నాం కదా, లిస్ట్ బి లోపల ఎన్ని ఉన్నాయి అంటే 1 అనేది ఒకటి ఉంది, తర్వాత లిస్ట్ ఏ అనేది ఒకటి ఉందన్నమాట. మొత్తం ఎన్నిగా తీసుకుంటుంది అంటే 2 క్యారెక్టర్స్ 2 ఐటమ్స్ గా మాత్రమే ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది తీసుకుంటది అనేది మీ అందరికీ అర్థమవుతుంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే దీంట్లో ఇంకెవరుందా? ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ రైట్ లో మనం ఏం చేద్దామంటే ఈ స్టాప్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం తీసుకొని దాన్ని కూడా మనం అందరం రోజు చెప్పుకున్నాం కదా, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని దాంతోపాటు మనం ఏం చేద్దాం టాస్క్ అనేది చేద్దాం అనేసి అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాస్క్ లోకి వెళ్ళిపోవడం అనేది చేద్దాం. ఓకే రైట్ లో మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ లో ఉన్నాం కదా, దాంట్లోకి మనం ఏం చేద్దామంటే ఈ రోజు టాస్క్ ఒకసారి చూసేద్దాం. థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్ లో ఏం చేసాము? లాస్ట్ సెషన్ లో ఎం అనేది ఫామ్ చేయడం మనం నేర్చుకున్నాం కదా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిరమిడ్ అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారనే దాని గురించి మనం చూద్దాం. ఓకేనా దానికోసం ఒకసారి ఏం చేద్దాం అంటే టాస్క్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్ ఏ ప్రోగ్రామ్. మనకున్న ప్రోగ్రామ్ ఏంటి? మనకున్న టాస్క్ using star where integer n is given as a input. అంటే మనకి ఒక ఇన్పుట్ అనేది ఉంది, ఆ ఇన్పుట్ లో ఫామ్ అవ్వాలి. వాటిల్లో ఏముండాలి? స్టార్స్ మాత్రమే ఉండాలి. బట్ ఈ స్టార్ అనేది ఏ షేప్ ఇస్తారు, ఆ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ నెంబర్ కి రిలేటెడ్ గా నాకు ఏం కావాలంటే అన్ని రోస్ రావాలి. ఆ రోస్ లో నాకు ప్రతి క్యారెక్టర్ ఏమి ఉండాలంటే స్టార్ అనేది ఉండాలి. ప్రతి స్టార్ కూడా నాకు ఎలా ప్రజెంట్ అవ్వాలి అంటే పిరమిడ్ అనే షేప్ లో ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే వీ విల్ డిస్కస్ అన్నమాట. మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా టికెట్ లో? ఓకే ఇలా ఈ టికెట్స్ కనుక చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఏంటిది? ఇది ఒక షేప్ని రిప్రజెంట్ చేసేది. ఒక షేప్ని కనుక రిప్రజెంట్ చేసేది చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆ స్పేస్ని రిప్రజెంట్ చేసేవి కనుక చేశారనుకో, అలాంటి టికెట్స్ని మనం ఇప్పటికి చాలా చేశాం కదా, అలాంటి టికెట్స్ కనుక మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఆ షేప్ అనేది రాసుకొని ఆ షేప్లో మనకి ఏముంది అంటే
ప్యాటర్న్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ప్యాటర్న్ అంటే ఏంటిది, ర్యాండమ్ గా మనం తీసుకున్న షేప్ లోపల ఏదో ఒక రోని పికప్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ పికప్ చేసుకున్న రోలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలన్నమాట. ఏ ఆర్డర్ ని ఫాలో అవుతుంది, దట్ మీన్స్ ఏ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను పిరమిడ్ అనేది చూసుకుందాం అనుకున్నాను. దాంట్లో ఒక రో తీసుకున్నాను. ఏంటిది సెకండ్ రో అనేది తీసుకున్నాను. ఆ రోలో ఏముందో చూడు, ఫస్ట్ స్పేస్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత స్టార్స్ ఉంది, తర్వాత మళ్ళీ స్పేస్. అంటే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడు. తర్వాత ఇంకో రోని తీసుకో, ఏమైంది, స్పేస్ ఉంది, స్టార్స్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. అలానే ఇక్కడ ఏ రోని పికప్ చేసుకున్నా కానీ నాకు ప్రతి రోలో కూడా ఏముంది స్పేసెస్ అనేవి ఉన్నాయి, తర్వాత స్టార్స్ ఉన్నాయి, తర్వాత స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే స్పేసెస్, స్టార్స్, స్పేసెస్. అంటే ఇలాంటి ప్యాటర్న్ ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తాం? ఆల్రెడీ దీని మీద చాలా సార్లు సమస్య చెప్పుకుంటా వచ్చాను కదా. సో ఎలా చేస్తాం? టేబులర్ ఫామ్ యూజ్ చేసుకుని చేస్తాం అన్నమాట. ఆ టేబులర్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాం. ఆ టేబులర్ ఫామ్ ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. ఆ టేబులర్ ఫామ్ లో ఏంటి అంటే ఒకసారి దాంట్లో వేరియబుల్స్ ఏమేమి తీసుకోవాలి, ఐ స్పేస్ స్టార్, తర్వాత ఏముంది స్పేస్. అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకి లాస్ట్ టర్మ్ స్టార్ అయిందో ఆ స్టార్ తర్వాత స్పేసెస్ ఉన్నాయి అనుకో, మనం వాటిని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. స్పేసెస్ అనేవి చివరి క్యారెక్టర్ తర్వాత ఉన్న స్పేసెస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే కంప్యూటర్ ఆటోమేటిక్ గా ప్రిపేర్ చేసింది. ఆ క్యారెక్టర్ కు ముందర ఉన్న స్పేసెస్ మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఏంటి, మనం పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్ గా స్పేసెస్ అనేవి వస్తానే ఉంటాయి అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ కనుక మనం డీల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్స్ కనుక మనం డీల్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఒక టేబులర్ ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. దాంట్లో కాలమ్స్ ఏం తీసుకోవాలంటే గివెన్ ఐ. అంటే ఐ అనేది ఏం చెప్తుంది, మనం లూప్ నుండి తీసుకుంటాం కదా,4 రోస్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, రేంజ్ ఆఫ్ 1 to n+1 అని తీసుకుంటాం. అంటే దట్ మీన్స్ ఫస్ట్ రౌండ్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే n=4 అంటే ఏంటి, 4 రోస్ ఉండాలి కదా. మొదటి రోని నేను ఎక్కడి నుండి బిగిన్ చేస్తున్నాను అంటే 1 అనే రో నుండి బిగిన్ చేస్తున్నాను. 1 2 3 4 అని చేస్తున్నాను. అంటే అలా ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, థర్డ్ రోలో ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఫోర్త్ రోలో ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ ఉండాలి అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ అంటే ఏం చెప్తుంది, ఐ అనే వేరియబుల్లో ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక వాల్యూ స్టోరేజ్ అయింది. ఎంత స్టోరేజ్ అయింది, 1 అనే స్టోరేజ్. 1 అనేది స్టోరేజ్ అయినప్పుడు ఆ రో అనేది మొత్తం ఫామ్ అవ్వాలన్నమాట పిరమిడ్ లో. ఆ ఫామ్ అవ్వాలి అంటే దాంట్లో ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, ఎన్ని స్టార్స్ ఇవ్వాలి అనేది మనకు తెలిస్తే అయిపోయింది అనమాట. ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, ఎన్ని స్టార్స్ ఇవ్వాలో మనకు తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఇక్కడున్న స్క్రీన్ మీద కాకుండా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా ఏం చేద్దామంటే పెయింట్ లోకి వెళ్ళి ఒక్కసారి ప్రిపేర్ అయ్యి వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేం కావాలనుకున్నాడంటే ఒక టికెట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఇన్పుట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు. సపోజ్ దట్ 4 అని ఇచ్చారనమాట, 4. ఇన్పుట్లో ఒక నెంబర్ 4 అని ఇవ్వగానే నాకేం కావాలి అంటే స్టార్స్ అనేవి అరేంజ్ అవ్వాలన్నమాట. ఎన్ని స్టార్స్ అరేంజ్ అవ్వాలి, 4 రోస్లో ఈ స్టార్స్ అన్ని కూడా పిరమిడాల్ షేప్ లో అరేంజ్ అవ్వాలన్నమాట. అలా అరేంజ్ అవ్వాలంటే ఎలా అరేంజ్ అవ్వాలంటే ఇలా అరేంజ్ అవ్వాలంట. ఇలా పిరమిడ్ షేప్లో నాకేం కావాలంటే స్టార్స్ అన్నీ కూడా అరేంజ్ అవ్వాలంట. ఓకేనా? ఓకే. ఇలా నాకేం కావాలంటే పిరమిడ్ షేప్లో అరేంజ్ అయిపోవాలన్నమాట. ఇలా అరేంజ్ అవ్వాలి అంటే మనం ఎలా చేయాలి ఏంటిది అనేది మనం చూసుకుందాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే షేప్ ఆఫ్ ద ఐటమ్ని మనం ఫామ్ చేస్తున్నాం. షేప్ అనేది ఫామ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే ఇక్కడ స్టార్ ఉంది చూడు, ఆ స్టార్ అనేది ఏ రోలో ఉందో చూసుకోవాలన్నమాట. ఆ స్టార్ అనేది ఎట్లా ఉందో చూసుకోవాలి. అక్కడ ఆ ఉన్న సింగిల్ స్టార్ ఏమంటారంటే ఒక రోగా తీసుకుంటాం. తర్వాత కొన్ని స్టార్స్తో ఒక లైన్ ఉంచుంది, దాన్ని మరొక రోగా. తర్వాత కొన్ని స్టార్స్తో ఇంకోటి ఉంచుండి, దాన్ని మరొక రోగా. తర్వాత ఇంకొన్ని స్టార్స్తో ఉంచుండి, దాన్ని మరొక రోగా. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయని ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట.
ఎన్ని రోస్ ఉన్నాయంటే 1 2 3 4 మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. ఓకేనా? అంటే మనం ఎంత తీసుకున్నాం ఇన్పుట్లో? 4 తీసుకున్నాం. అంటే మనకి ఎన్ని రోస్ రావాలి? 4 రోస్ రావాలి. ఆ రోస్లో ఏముండాలి? స్టార్స్ ఉండాలి, ఉన్నాయి. అవన్నీ కూడా ఏ ప్యాటర్న్ ఫామ్ అయినాయి? పిరమిడ్ అనే షేప్ని ఫామ్ అయింది. ఓకేనా? అంటే నాకు టాస్క్ వచ్చింది, నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో దానికి రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే అన్ని రోస్ ఏర్పడాలి, అవన్నీ కూడా ఎలా ఉండాలంటే పిరమిడల్ షేప్లో ఉండాలని నాకు అర్థమైపోయింది. ఓకే, గుడ్. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఎవ్రీ రోని ఫామ్ చేయాలంటే దాంట్లో ఏ ప్యాటర్న్ అనేది ఉందో చూసుకోవాలి. ప్యాటర్న్ ఏముందో చూద్దామంటే ఇక్కడికి వెళ్ళి చూసాను, లైన్స్ తీసుకుందాం. స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి? స్పేసెస్ ఉన్నాయి, తర్వాత స్టార్స్ ఉన్నాయి. స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి? స్టార్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ప్యాటర్న్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏం చెప్పాను? లాస్ట్ స్టార్ దాకా వస్తే చాలు, ఆ తర్వాతే మనకు అవసరం లేదని చెప్పుకున్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ దాకే చూద్దాం, ఆ తర్వాత నాకు అనవసరం. ఓకేనా? హాఫ్ ఆఫ్ ద పార్ట్ చేస్తే చాలు, తర్వాత పార్ట్ మనం చేయకపోయినా ఏం కాదనమాట. ఓకేనా? ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. లేదు చేద్దాం అనుకున్నా దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి అంటే ఏం కావాలి? ఈ రోని కనుక నేను ఫామ్ చేయాలంటే నాకు ఏం కావాలి? స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్టార్స్ ఎన్ని ఉండాలో తెలుసుకోగలిగితే మనం ఆటోమేటిక్గా ఏం చేయగలమంటే ఇలాంటి షేప్ ఆఫ్ ద టర్మ్స్ని ఫామ్ చేయొచ్చు అని మనకు తెలిసిందనమాట. అవునా కాదా? అదే లాజిక్ అని మనందరికీ అర్థమైపోయింది. ఆ షేప్ని ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? డైరెక్ట్గా చేస్తే మనకు అర్థం కాదనమాట. అందుకోసం మనం ఏం చేయాలి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయాలంటే ఒక టేబులర్ ఫార్మేట్ని యూజ్ చేసుకోవాలని తెలుసు అనమాట. ఆ టేబుల్లో మనం ఏం చేస్తాము? ఇక్కడ ఉన్న రోలో ఏవైతే ఫామ్ చేయాలో వాటన్నిటిని మనం ఏం చేద్దామంటే కాలమ్స్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఏం చేయగలమంటే దాన్ని ప్రజెంట్ చేయగలం అనేసి మనకు తెలుసు అనమాట. అవునా కాదా? అవును కదా? అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నిటిని తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఐ అనే కాలం తీసుకోవాలి. ఐ అంటే ఏంటిది? వేరియబుల్. ఆ వేరియబుల్ ఏం చెప్తుంది? వేరియబుల్లో స్టోర్ అయ్యే వాల్యూని బట్టి ఏం చేస్తుందంటే ఒక్కొక్క రోని పైథాన్లో ఫామ్ చేస్తుందని మనకు తెలుసు. అందుకని ఐ అనేది తీసుకున్నాను. ఓకే. తర్వాత మనకి ఏముంది చూడు, ఇక్కడ రోలో ఏముంది? స్పేసెస్ అనేవి ఉన్నాయి. రోలో స్పేసెస్ అయినా ఉంది, ఇక్కడ చూడు కావాలండి స్పేసెస్ ఉంది. అంటే తర్వాత కాలం ఏముండాలి? స్పేసెస్. తర్వాత ఏ కాలం ఉండాలి? స్టార్ అనే కాలం ఉండాలి. స్టార్. తర్వాత ఏ కాలం ఉండాలి? అది కూడా చూద్దాం. స్పేసెస్. ఆ స్పేసెస్ పెట్టుకోకపోయినా వస్తుందన్నాం. ఫస్ట్ మనం పెట్టుకొని చూద్దాం, తర్వాత పెట్టుకోకుండా వద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ 4 అన్నాను. అంటే నేనేం చేశాను? ఇన్పుట్లో 4 తీసుకున్నాను. అంటే దట్ మీన్స్ ఏంది? రేంజ్ ఆఫ్ 4 అంటే 4 రోస్ అనేది నేను ఫామ్ చేయాలి. 4 రోస్ ఫామ్ చేయాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ రోని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను? 1 అనే నెంబర్ నుండి ఫామ్ చేద్దామని చెప్పుకున్నాను. అంతేనా కదా? ఓకేనా? అంటే ఐ అనేది 1 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఈ స్పేసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 1 2 3. అంటే ఫస్ట్ నాకు 3 స్పేసెస్ రావాలి. తర్వాత నాకేం కావాలి? ఒక స్టార్ రావాలి. తర్వాత నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి? 1 2. అంటే ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలంటే ఈ పిరమిడాల్ అనే షేప్లో నేను ఫస్ట్ రోని కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి? ఐ అనే వేరియబుల్ని 1గా తీసుకున్నప్పుడు ఆ రోలో నాకు ఎన్ని ఉండాలి? గివెన్ ఐ అనేది మనం 1గా తీసుకుంటే ఆ రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలంటే 3 స్పేసెస్, 1 స్టారు, తర్వాత 3 స్పేసెస్ అనే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే నాకు ఏమైందంటే ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. ఓకే. అలానే సెకండ్ రోని కనుక ఫామ్ చేయాలనుకోప్పుడు నేనేం చేయాలి? ఐ అనే వేరియబుల్ లోపల ఏం చేయాలి? 2 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడే సెకండ్ రో అనేది ఫామ్ అయింది. ఆ రో ఫామ్ అయ్యేటప్పుడు ఏముండాలి? ఫస్ట్ స్పేసెస్ కావాలి. ఎన్ని స్పేసెస్ ఉండాలి నాకు? చూడు, సెకండ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి? అందుకని తర్వాత ఎన్ని స్టార్స్ ఉండాలి? చూడు, 1 2 3 అనమాట. తర్వాత స్పేసెస్ 2 స్టార్స్ ఆ రోలో. ఓకే. అలానే ఇప్పుడు నేను థర్డ్ రోని ఫామ్ చేయాలి. థర్డ్ రో ఫామ్ చేయాలంటే ఐ అనే వేరియబుల్లో ఏ నెంబర్ స్టోరేజ్ అవ్వాలి? 3 అనే స్టోరేజ్ అవ్వాలి. ఓకే. అలా 3 స్టోరేజ్ అయినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి? 1 స్పేస్. ఎన్ని స్టార్స్ ఉండాలి? చూడు, ఎన్ని స్టార్స్ ఉండాలి? 5. తర్వాత నాకు ఎన్ని ఉండాలి? స్పేసెస్ 1 స్పేస్ అనేది ఉండాలి. ఓకే. అలానే నేను ఫోర్త్ రో ఫామ్ చేయాలి. ఫోర్త్ రో ఫామ్ చేయాలంటే ఐ అనే వేరియబుల్లో ఏ నెంబర్ స్టోరేజ్ అవ్వాలి? 4 అనేది స్టోరేజ్ అయినప్పుడు 4 రో అనేది ఫామ్ అవుతుంది.
ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి? 0. ఎన్ని స్టార్స్ ఉండాలి? 7. తర్వాత ఎన్ని స్పేసెస్ ఉండాలి స్టార్స్ తర్వాత? 0. ఓకే. ఓకే. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ సమ్స్ కనుక ఫామ్ చేయాలంటే నాకు ఏమైందంటే టేబులర్ ఫామ్ యూజ్ చేస్తే వస్తాయని నాకు అర్థమైంది. టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే. ఈచ్ రోలో నేను ఏం చేశాను, స్పేసెస్ని స్టార్స్ ఎన్ని ఉండాలి, స్పేసెస్ ఎన్ని ఉండాలి, తర్వాత స్పేసెస్ ఎన్ని ఉండాలో కనుక కరెక్ట్గా కనుక చెప్పాను అనుకో, అప్పుడు నాకు ఏమైంది, నాకు ఆ రో అనేది ఫామ్ అయిపోయింది అనమాట. ఓకే. అలా ఫామ్ చేయాలంటే నేనేం చేయాలి, ఫార్ములాతో ఏం చేయాలంటే స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే మనం స్పేస్ అనే ఒక స్ట్రింగ్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఆ ఫార్ములా ఫామ్ అవుతుంది, ఆ షేప్ అనేది వస్తుంది. అలానే స్టార్ అనేది ఫామ్ చేయాలంటే ఒక స్టార్ అనే ఒక స్ట్రింగ్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో ఆ రోస్లో నాకు స్టార్స్ వస్తాయి అనే ఫార్ములా అనేది తెలియాలన్నమాట. ఆ ఫార్ములాని కనుక మనం అచీవ్ చేయాలనుకో మనం ఏం చేస్తాము, ఒక టెక్నిక్ని ఫాలో అయ్యి మనం అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అలా అచీవ్ చేయాలంటే ఏ టెక్నిక్ని వాడతారని చెప్పుకున్నాము, అలీబాబా అనే ఒక టెక్నిక్ని వాడతారని చెప్పుకున్నాం కదా. దాంట్లో మనం ఏం చేద్దాం, స్పేసెస్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే స్పేసెస్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. స్పేసెస్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం చాలాసార్లు చేసాం, అందుకోసం స్పేసెస్ అనే దాన్ని చూద్దాం. ఫస్ట్ స్పేసెస్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేయాలనుకో వేటిని రిలేషన్లో తీసుకోవాలంటే ఐ అనే దాన్ని, తర్వాత ఏం చేయాలి స్పేసెస్ అనే వాటిని, అలానే ఏం చేయాలంటే రోని రో నెంబర్ అంటే టోటల్ రో నెంబర్ ఏదైతే ఉందో ఈ మూడింటిని కూడా ఏం చేయాలంటే ఒక టేబుల్లో తీసుకొని ఆ మూడింటి మధ్యలో ఏ రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆ మూడింటి మధ్యలో ఏ రిలేషన్ అనేది ఫామ్ అవుతుందో చూసి ఆ రిలేషన్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఆ ఫార్ములా అనేది అప్లై చేయాలన్నమాట. అంటే స్పేసెస్ అనేది ఫామ్ చేయాలంటే స్పేసెస్ అనే దాన్ని స్ట్రింగ్ అనే ఒక స్పేస్ తీసుకుంటున్నాం కదా, ఆ స్ట్రింగ్ అనే స్పేస్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు స్పేసెస్ ఫామ్ అవుతాయో చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే అలీబాబా టెక్నిక్లో 3 క్యారెక్టర్స్ తీసుకోవాలి. ఏంటిది, గివెన్ ఐ అనే వేరియబుల్ని, స్పేస్ అనే వేరియబుల్ని, అలానే మనం ఏం చేయాలి టోటల్ రోస్ ఉన్న వేరియబుల్ని తీసుకొని ఆ మూడింటి మధ్య ఏ రిలేషన్ అనేది అప్లై అవుతుందో చూసుకోవాలన్నమాట. అలా అప్లై అనేది చూడాలంటే మనం ఏం చేద్దాం అంటే వాల్యూస్ ఇచ్చేద్దాం. 1 2 3 4 వాల్యూస్ ఇచ్చేసాను టేబుల్లో. 5 స్పేసెస్ కూడా ఇచ్చేద్దాం. ఈ స్పేస్ని చూద్దాం, తర్వాత ఇది సేమే కదా, అందుకని 1 ఇచ్చినప్పుడు 3 2 1 0. తర్వాత n అంటే ఎంత, 4 4 4 4. ఈ మూడింటిని కనుక చెక్ చేస్తే ఏమైందో చూద్దాం. ఏమైంది, ఈ 4లో అంటే 1 తీసేసాను, 3 వస్తుందా, అలానే 4లో 3 తీసేసాను, 1 వస్తుందా, లేదు అనుకో ఇంకో టెక్నిక్ కూడా వాడచ్చు. ఏం చేశాను, ఈ రెండింటిని కలిపాను, అప్పుడు ఏమైందో చూడు, ఈ నెంబర్ వచ్చేసిందా, ఈ రెండింటిని కూడా కలిపేసాను, అప్పుడు ఏమైంది ఈ నెంబర్ వచ్చేసేసిందా, ఈ రెండింటిని కూడా కలిపేసాను, అప్పుడు ఏమొచ్చింది ఈ నెంబర్ వచ్చేసింది. అంటే వీటిల్లో ఏ టెక్నిక్ అనేది లెస్ చేస్తే అయిద్దా, మైనస్ చేస్తే అక్కడ ఉన్న ఒక నెంబర్కి మనకు రిలేటెడ్ అవుతాయా లేదనేది, రిలేషన్ ఫామ్ అవుతుందా లేదో చూసుకోవాలి. అంటే ఏం జరిగిందో చూడు, ఇక్కడ ఉన్న ఒక నెంబర్ని ఇక్కడ ఉన్న ఒక నెంబర్ని రెండింటిని కలిపితే నాకేమైంది, ఇక్కడ ఉన్న నెంబర్కి ఈక్వల్ అయిపోయిందా. వాటిలో ఏ నెంబర్ నేను చూసుకో, ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఏటిని కలిపినా కానీ ఈ రిలేషన్ ఫామ్ అవుతుందా. అంటే ఈ టేబుల్లో ఏ రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది, ఐ అనే ఒక వేరియబుల్ని స్పేస్ అనే ఒక వేరియబుల్ని కలిపితే నాకు ఏ నెంబర్కి ఈక్వల్ అవుతుంది, ఎన్ అనే నెంబర్కి ఈక్వల్ అవుతుంది కదా, అందుకొని ఎన్ అని పెట్టుకున్నాను. దాంట్లో నాకు కావాల్సింది స్పేస్ ఒక్కటే కదా, అందుకొని ఐని అటు తీసుకెళ్ళాను. అప్పుడు నాకేమైంది, స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, స్పేస్ ఈక్వల్ టు ఏమైంది ఎన్ మైనస్ ఐ. అంటే మనం ఈ పిరమిడ్ షేప్లో ఒక స్పేస్ని కనుక ఫామ్ చేయాలనుకో ఏ ఫార్ములాతో మల్టిప్లై చేయాలి, ఎన్ మైనస్ ఐ అని నీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎన్ మైనస్ ఐ. ఎక్కడన్నా డౌట్ ఉందా, ఈ ఫార్ములా ఫామ్ చేయడానికి మీకు ఎక్కడన్నా డౌట్ ఉందా. ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా ఫార్ములా ఏంటంటే ఇదే అనమాట అలీబాబా టెక్నిక్లో. ఓకేనా. అట్లానే మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఏం చేశాను, ఎన్లో నుండి 1 తీసేస్తే స్పేస్ ఫామ్ అయింది, అంటే 4లో 1 తీసేస్తే స్పేస్ అనేది వచ్చింది అనుకున్నాను కదా, స్పేస్ ఈక్వల్ టు 4 - 1 అన్న.
4 మైనస్ 1 అనుకున్నాను. 4 మైనస్ 1 4 మైనస్ 1 చేస్తే 3 వస్తుంది కాబట్టి ఈ ఫార్ములా అనుకున్నాను. 4 అంటే ఏంది n మైనస్ ఐ 1 అంటే ఎంత ఐ అంటే ఇదే ఫార్ములా వచ్చేసిందా. అంటే మీరు ఇక్కడ తీసుకున్న సీక్వెన్స్ లో తీసుకున్న ఏ క్యారెక్టర్ అయినా సరే మనం రిలేషన్ ఫామ్ చేస్తే ఆ ఫార్ములానే వస్తుంది అనమాట. స్పేసెస్ అనేవి కనుక్కోవాలంటే అంటే ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఈ టెక్నిక్ తో చేస్తారనమాట. ఓకే డన్, అలీబాబా టెక్నిక్ అర్థమైపోయింది. ఓకే డన్. అలానే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్పేస్ కూడా ఫామ్ చేయాలంటే అప్పుడు ఏంది ఇదేనా టెక్నిక్, దీంట్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ కూడా ఫామ్ చేయాలంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, n మైనస్ ఐ అయిపోయింది. అంటే స్పేసెస్ ని చేయాలంటే మీకు టెక్నిక్ అర్థమైపోయింది. ఓకే డన్. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్స్ అనే వాటిని కూడా ఫామ్ చేయాలి కదా. ఆ స్టార్స్ ని ఫామ్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్ వాడతారో చూద్దాం అన్నమాట. ఓకేనా. ఓకే డన్. ఆ టెక్నిక్ ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేజీని క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, స్టార్స్ అనేవి ఫామ్ అవ్వాలి. స్టార్స్ ఫామ్ అవ్వాలి అంటే దాని టెక్నిక్ చూద్దాం. స్టార్స్ ఫామ్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన రిలేషన్ ఏంటంటే గివెన్ ఐ అనే వాల్యూని దేని మధ్యలో తీసుకోవాలి, స్టార్స్ మధ్యలో తీసుకోవాలన్నమాట. స్టార్స్ అదే స్పేసెస్ కనుక చేయాలనుకో వేటిని రిలేషన్ లో తీసుకోవాలి, గివెన్ ఐని ఇంకా మనం ఏం చేయాలి, ఐని తీసుకోవాలి, స్పేసెస్ అనే వాటిని తీసుకోవాలి, ఇంకా తర్వాత ఏం తీసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే రిలేషన్ అనేది ఫామ్ చేయగలం. అదే స్టార్స్ అనే వాటిని కనుక మనం ప్రజెంట్ చేయాలనుకో వేటిని రిలేషన్ లో తీసుకోవాలంటే ఐ అనే దాన్ని స్టార్ అనే వాటిని మాత్రమే రిలేషన్ లో తీసుకొని ఫామ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, వాటిలో ఏంటిది ఐ అంటే ఎంత 1 2 3 4 స్టార్స్ ఎన్ని వచ్చినాయి 1 3 5 7 ఇంతేనా ఉంది, ఇంతేనా ఉంది. ఓకే, ఈ రెండింటిలో రిలేషన్ ఒక స్టార్ అనేది నేనేం ఫామ్ చేయాలనుకున్నా, స్టార్ ఫామ్ చేయాలనుకున్నా. స్టార్ ఫామ్ చేయాలంటే మనకి రిలేషన్లో ఏం చేయాలి, ఐని ఏ లాజిక్ తో మల్టిప్లై చేస్తే ఐ అనే నెంబర్ని ఏ లాజిక్ తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్టార్స్ అనేవి ఫామ్ అవ్వాలి అనే లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా చెయ్యి, ఇక్కడ ఉన్న ఐ అనే నెంబర్ని నువ్వు ఏమైనా చేసుకో, ఐ అనే నెంబర్ని నువ్వు ఏమైనా చేసుకో. ఏం చేసుకున్నా కానీ నాకు ఏం కావాలి అంటే ఇక్కడ ఉన్న స్టార్స్ అనేవి నాకు వాల్యూకి ఈక్వల్ అయిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఏం చేస్తామంటే ఆ స్టార్ అనే క్యారెక్టర్ని ఫామ్ చేయగలం అనమాట. అలా ఫామ్ చేయాలంటే లాజిక్ ఏంటిది అనేది మనం చూసుకోవాలంటే లాస్ట్ నెంబర్ తీసుకుందాం. 4 అనే ఐని 7గా చేయాలి. ఐ వాల్యూ 4 తీసుకున్నాను, అది 7 ఎప్పుడైద్దో చూద్దాం అనుకున్నాను. ఎప్పుడైంది 4ని నేనేం చేశాను 2 ఇంటూ 4 అనుకున్నాను. 2 ఇంటూ 4 అంటే ఎంత 1తో మల్టిప్లై చేశాను, అవ్వల 2తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఏమైంది 2 ఇంటూ 4 ఎంత 8, 8లో నుండి 1 తీసేస్తాం. అప్పుడు ఎంత అయింది 7 అనేది వచ్చేసిందా. ఓకే, సూటబుల్ అయింది అనుకున్నాం. అంటే ఏంది దీని మీనింగ్ ఏంది 2 ఇంటూ 4 అంటే ఎంత ఐ కాబట్టి ఐ, దాంట్లో ఏం చేద్దాం 1 తీసేద్దాం. ఇదేనా టెక్నిక్. అప్పుడు 7 వచ్చింది. అలానే ఈ రోని చూద్దాం, ఈ రోని చూస్తే ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఆ రో ఏంది 2 ఇంటూ ఏంటిది ఐ అంటే ఎంత 3 మైనస్ 1, అప్పుడు ఎంత అయింది 2 3 6 మైనస్ 1 అంటే ఎంత 5. అంటే ఆ రో ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత ఈ రోని కూడా చూసుకుందాం. ఏమైంది 2 ఇంటూ ఐ అంటే ఎంత 2 మైనస్ 1, 2 2 4 మైనస్ 1 3, ఆ వాల్యూ కూడా వచ్చేసేసింది. అలానే ఈ వాల్యూని కూడా చెక్ చేద్దాం. 2 ఇంటూ ఏం చేస్తాను 1 మైనస్ 1 అనుకున్నాను, అప్పుడు ఎంత అయింది 1 అని వచ్చేసింది. అంటే ఇప్పుడు స్టార్స్ అనేవి కనుక ఫామ్ చేయాలి అంటే ఈ ఐ అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి ఈ స్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే నాకు అప్పుడు ఫార్ములా అర్థమైపోయింది. ఏంటిది 2 అనే నెంబర్ని ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేసి దాంట్లో 1 అనే వాల్యూని కనుక తీసేసానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే స్టార్స్ అనేవి వస్తాయి అని నాకు అర్థమైపోయింది. అవునా కదా. దీంట్లో ఫార్ములాలో ఏమన్నా డౌట్ ఉన్నాయా. అర్థమైంది కదా. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక పిరమిడ్ కనుక తీసుకుంటే ఒక ప్యాటర్న్, దాంట్లో స్పేసెస్ ఎన్నో తెలుసుకున్నాము, స్టార్స్ ఎన్నో తెలుసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేయాలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ రాసేద్దాం అనమాట. ఓకే, అప్పుడు మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లో వెళ్ళిపోదాం. మన టాస్క్ ఏంటిది ఒకసారి చూద్దాం.
మన టాస్క్ ఏంటిది, ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు, ఎంత తీసుకున్నాము 4 అని తీసుకున్నాం. అప్పుడు నాకేం కావాలి అవుట్పుట్లో నాకేం కావాలి 4 రోస్ రావాలి. ఆ రోస్ అన్నీ కూడా ఎలా ఉండాలి, పిరమిడాల్ షేప్లో ఉండాలి. దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా దేంతో ఉండాలి, స్టార్లు పోల్చుకొని ఉండాలన్నమాట. అది కదా నాకు సిరీస్. అలా ప్రజెంట్ చేయాలంటే ఎలా ప్రజెంట్ చేద్దామో చూద్దాం. అందుకని ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను కదా 4 కదా, 4 అనేది ఎలా తీసుకున్నాను, నంబర్గా తీసుకున్నాను కదా, ఆ నంబర్కి రిలేటెడ్గా నాకు ఉండాలని చెప్పాను కదా. అంటే 4 అనే ఒక ఇన్పుట్లో 4 అనే నంబర్ని మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా తీసుకుంటాము ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏమని ఎన్ అని తీసుకున్నాను. ఆ వాల్యూని ఇంటీజర్గా తీసుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది 4 అనే నెంబరు నేను ఏం చేశానంటే ప్రోగ్రామ్లో ఇంటీజర్గా తీసుకున్నాను. అంటే ఎన్ అనేది నేను ఎంత తీసుకున్నాను, 4 తీసుకున్నాను కాబట్టి నాకు అవుట్పుట్లో ఏం కావాలి, 4 రోస్లో స్టార్స్ అన్నీ కూడా అరేంజ్ అవ్వాలి. అవన్నీ కూడా ఏ ప్యాటర్న్లో ఉండాలి, పిరమిడల్ ప్యాటర్న్లో ఉండాలి. ఓకే, దాంట్లో ఏం చేశాను, ఒక షేప్లో కనుక ప్రజెంట్ అవ్వాలి అనుకో దేన్ని వాడి చేస్తారని చెప్పాను, లూప్ సహాయంతో చేస్తామని చెప్పాను అనమాట. అలా లూప్ వాడాలంటే ఏ లూప్ వాడతామని చెప్పుకున్నాను, ఫర్ అని రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ తీసుకుంది ఏంటిది, ఇన్పుట్లో నేనేం తీసుకున్నాను, ఒక నంబర్ తీసుకున్నాను. అదే ఇన్పుట్లో నంబర్స్ కనుక తీసుకున్నాం అనుకో మనం ఏం ఫంక్షన్ వాడాలి, రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడాలి. అదే ఇన్పుట్లో మనము క్యారెక్టర్స్ తీసుకున్నాను, ఏబిసిడిఈ అలాంటివి తీసుకున్నాను అనమాట. క్యారెక్టర్స్ తీసుకున్నాను అనుకో అప్పుడు మనం ఏ టెక్నిక్ వాడాలి అంటే క్యారింగ్ సీక్వెన్స్ అనే ఫామ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, రేంజ్ అనే ఫంక్షన్ వాడాలి. ఆ రేంజ్ అనే ఫంక్షన్ వాడాలంటే దానికి ఏంటిది, ఫర్ అని పెట్టి తర్వాత ఏం పెట్టాలి, ఒక వేరియబుల్ తీసుకోవాలి. దానికోసం నేనేం తీసుకున్నాను అంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత సింటాక్ ఏంటిది, ఇన్ అని రాసేసాను. తర్వాత ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అంటే ఒక ఫంక్షన్ వాడాలి, రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ 4 అనే నెంబర్ని ఏం చేయాలి, 4 రోస్ ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే నాకు రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, 1,5 అని తీసుకున్నాను. అంటే ఏంది, నాట్ ఇంక్లూడెడ్ 5 కాకుండా 1 కాన్ని మనం స్టార్ట్ చేస్తే ఏమైంది, 1 2 3 4 అంటే 4 రోస్ వచ్చినట్టేనా. ఈ 5 అనే దాన్ని ఎలా రాసుకుంటున్నా అంటే మీకు చాలా సార్లు చెప్పాను కాబట్టి రాసుకుంటున్నాను, n+1 అని రాసుకున్నాను. ఓకే, తర్వాత ఫర్ లూప్ లో లాస్ట్ ఇండెక్స్ ఏం రాయాలి, కాలం పెట్టాను. తర్వాత నువ్వు కిందకు వచ్చాను. ఓకే డన్. ఇప్పుడు నాదేంది షేప్, నా షేప్లో ఫస్ట్ ఏమి ఉండాలి, స్పేసెస్ ఎన్ని ఉండాలో చెప్పాలన్నమాట. స్పేసెస్ ఎన్ని ఉండాలో చెప్పాలంటే ఏం చేయాలి, స్పేస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఒక రోలో ఐ అనే వేరియబుల్లో 1 అనే స్టోరేజ్ అయింది అనుకున్నాను. అప్పుడు నాకు ఏం కావాలి, ఆ రో అనేది ఫామ్ అవ్వాలి కదా. ఒక రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో చెప్పాలి అంటే ఏం చేయాలి, స్పేస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ స్పేసెస్ ఏం చేయాలి, స్ట్రింగ్ రూపంలో తీసుకోవాలి. ఆ లోపల ఏం చేయాలి, స్పేస్ అంటే దట్ మీన్స్ ఎవ్రీ స్పేస్ పక్కన డబుల్ స్పేస్ అనేది ఉంటుంది. ఒక స్పేస్ దాని పక్కన ఇంకో ఖాళీ ఇస్తేనే అప్పుడు మనకు ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని డబల్ స్పేసెస్ తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను, స్పేస్ ఇచ్చేసి స్టార్ అని పెట్టాను, మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలని చెప్పాను, ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, n-i తో మల్టిప్లై చేయాలన్నాను స్పేసెస్. అయిపోయింది. తర్వాత మనకి ఏంది, ఒక రోలో స్పేసెస్ అనేవి ఉండాలి అంటే ఏ ఫార్ములాతో మల్టిప్లై చేయాలి చెప్పాను. తర్వాత ఏముండాలి, క్యారెక్టర్స్ స్టార్స్ ఉండాలన్నమాట. అందుకని స్టార్ అని రాసుకున్నాను. ఆ స్టార్స్ అనేవి ఒక రోలో అరేంజ్ చేయాలంటే ఏం చేయాలి, డబుల్ కోట్స్ తీసుకొని దాంట్లో స్టార్ పెట్టి దాని పక్కన స్పేస్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ప్రతి స్టార్ పక్కన స్పేస్ ఉండాలి అని మనకు తెలుసు కదా, ఎప్పుడు ఫామ్ చేస్తున్నాం కదా అని చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్టార్ అని పెట్టేసి ఈ స్టార్స్ అనేవి ఫామ్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఇందాక మీకు చెప్పాను కదా 2 ఇంటూ ఏం చేయాలి, 2 ఇంటూ ఐ మైనస్ 1 కదా, 2 ఇంటూ ఐ మైనస్ 1 కదా. ఆ ఫార్ములా ప్రకారం చేయాలని మీ అందరికి తెలుసు కదా, రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ పెట్టు, 2 ఇంటూ ఐ మైనస్ 1. ఓకేనా, ఓకే బ్రాకెట్ పెట్టిన అర్థమైంది, లేకపోతే ఇలా అయినా పెట్టుకోండి మీ ఇష్టం. అయిపోయింది. తర్వాత ఏముండాలి పిరమిడ్లో, తర్వాత ఏముండాలి స్పేసెస్ అనేవి ఉండాలి. ఆ స్పేసెస్ కాబట్టి ఈ ఫార్ములాను కాపీ చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను, స్పేసెస్ ఇచ్చేసాను. తర్వాత ఏమైంది అంటే ఒక రోని ఫామ్ చేసేసాను కదా, ఒక రోలో ఏమేమి ఉండాలి పిరమిడల్ ఫామ్ అవ్వాలంటే స్పేస్ అనేది ఉండాలి. ఓకేనా, తర్వాత ఏముండాలి, స్టార్ అనేది ఉండాలి, స్టార్ అని రాసేసాను. తర్వాత ఏముండాలి, మళ్ళీ స్పేస్ అనేది ఉండాలి, స్పేస్ అని పెట్టేసి తర్వాత ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి రో అని తీసుకొని నేను ఏం చేశాను, ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం.
ఏమైంది మనకు చూడు పిరమిడ్ షేప్ వచ్చేసేసిందా. ఓకే డన్. అంటే పిరమిడ్ షేప్ ఫామ్ చేయాలంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాస్తారనమాట. అదే ఎన్ వాల్యూ నేను 4 తీసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఒక 10 అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏం కావాలి, పిరమిడ్ అనేది ఫామ్ అయింది. 10 రోస్తో నాకు ఫామ్ అయింది చూడు. అలానే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 6 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, స్టార్స్ అన్ని వచ్చినాయి. 6 రోజులో ఆ స్టార్స్ అన్ని కూడా నాకు ఏమైందంటే పిరమిడ్ షేప్లో వచ్చేసింది అనమాట. ఓకే డన్. ఇందాక నేనేం చేశాను, ఈ స్పేస్ ఈ స్టార్ తర్వాత స్పేసెస్ మనం క్రియేట్ చేయకపోయినా ఆటోమేటిక్గా వస్తాయి అనుకున్నాను కదా. అందుకోసం ఏం చేద్దామంటే ఆ స్పేసెస్ పెట్టకపోతే ఏమైందో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ఇక్కడికి వెళ్ళి ఈ స్పేస్ అనే కాలాన్ని తీస్తాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఈ స్పేస్ అనేది ఉంచండి, స్టార్ దాకా చేస్తే తర్వాత అవసరం లేదన్నమాట, స్పేసెస్ చివరిలో అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే చేసేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా ఏం చేద్దామంటే ఇన్పుట్ నెంబర్ మారుద్దాం. ఎంత ఇద్దాం, 4 ఇద్దాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు కూడా నాకు ఏమైందంటే పిరమిడ్ షేప్ వచ్చేసింది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక రోలో లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వాడికి ఇచ్చి తర్వాత ఎన్ని స్పేసెస్ ఉన్నా అది మనం ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతాయి అనమాట. అందుకోసం మనం ఆ లాస్ట్ క్యారెక్టర్ వరకు చేస్తే చాలు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి? No, sir. ఓకేనా, అందరికి అర్థమైనట్టేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay then, thank you very much. That's it for today's session. Okay, thank you very much and have a great day. Bye bye.